హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే నేను వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ చేసేటప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేసినాయి. దాన్ని చూడంగానే చూడండి, మీకు చూపిస్తాను ఏంటనేది. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేసి అది ఏంటో చూపిస్తాను మిత్రమా, చూడండి ఒకసారి. సార్ ఏంటి సార్ అది? ఇది రోడోమీటర్ అబ్బాయి. రోడోమీటరా? ఎందుకు సార్ అది? ఏం చేస్తారు దాంతో? దీంతో రోడ్డు కొలవడానికి ఉపయోగించే పరికరం అన్నట్టు. ఓకే. ఎలా సార్ అది ఎలా తెలుస్తుంది మామూలుగా? ఇక్కడ చూడండి, పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే సార్. ఇది తిరిగిన కొద్దీ ఒక్కొక్క మీటర్ తిరుగుతుంటుంది. ఓకే. ఒక రౌండ్కి ఒక మీటర్ అవుతుంటుంది. పాయింట్స్ అది సెంటీమీటర్లు, ఇక్కడ మీటర్స్. ఓకే. ఇక్కడ ఇది 100, ఇది 1 కిలోమీటర్. ఇలా ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చేసింది కదా సార్, అలాంటి ఏం లేవా మీ దగ్గర? ఉంది అది, కానీ ఇది నార్మల్గా ఇది కన్ఫర్మ్. టేప్ తోటి కూడా కొలతేస్తారు కదా సార్ మరి అట్టంటే? టేప్ సాగచ్చు, సాగుతుంది కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేయలేము. దీంతో సాగడానికి ఏం వీలు లేదు కదా. ఓకే. ఇదైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా నీట్గా వస్తుందని చెప్పేసి మీరు దీన్నే మెయింటైన్ చేస్తుంటారు. మీరు ఎక్కువ దీన్ని యూజ్ చేస్తారా సార్? టేప్ యూజ్ చేస్తారా మరి? దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారా? డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ దీన్ని అంటారా, లైక్ చేస్తారా మరి? కన్ఫర్మ్ చేస్తారు. ఇదే చేస్తారా? టేప్ అంటే లాగడం వల్ల కొద్దిగా కొత్తదైనా పాతది ఎక్కువ వస్తుంది, కొత్తదేమో తక్కువ వస్తుంది. ఓకే. ఇంకా ఓకే సార్, ఇంకా కొలతేయడానికి దీన్నే ఉపయోగిస్తారు. ఇంకా ఏమన్నా ఉపయోగిస్తారా సార్ మీరు రోడ్ వర్క్లలో? రోడ్ వర్క్లో అంటే ఇది కొలవడానికి ఇది టేప్ మామూలుగా. ఓకే. చిన్న స్టీల్ టేప్ అంటే కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కిలోమీటర్ లెక్క వెళ్తే మాత్రం ఓకే, ఎక్కువ లెంత్గా కొలవడానికి మాత్రం దీన్ని ఉపయోగిస్తారు. లాగా కిలోమీటర్ ఎబో. ఓకే. ఎక్కువ కొలవడానికి ఇది సులువు. ఓకే. ఒక్కరైనా కొలవచ్చు. టేప్ కావాలంటే ఇద్దరు కావాలి. మరి అప్ అండ్ డౌన్స్ ఏం రావా సార్ మరి? అప్ అండ్ డౌన్స్ ఏం రావు, మనం సెంటర్ చూసుకుంటూ రాళ్ళు చూసుకుంటూ. ఒకవేళ ఎవరన్నా అది చేసే అంటే ఒకవేళ అటు ఇటు డ్రైవింగ్ అంటే మామూలుగా అది పట్టుకొని వెళ్ళే వాళ్ళు కొంచెం అటు ఇటు అవుతే కొంచెం తేడా వస్తుంది కదా సార్? కొంచెం ఒక 1/2 మీటర్ వరకు, 1 కిలోమీటర్లో ఒక 2 మీటర్ల వరకు కొంచెం అటు ఇటు కావచ్చు. ఓకే. ఇంకేంటి సార్, ఇంకా దీని గురించి ఇంకేమన్నా ప్రత్యేకత ఇంకా ఏమన్నా ఉంటాయి సార్ మరి? దీనికి నిలబెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుంది ఎక్కడంటే అక్కడ. ఓకే. ఎవరైనా నచ్చినప్పుడు లాగట్టుకొని పక్కన పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సేమ్ అక్కడ నుంచే తీసుకుంటే చేంజ్ ఏం కాదు. ఓకే సార్, ఒకసారి రాండి సార్ చూద్దాం, ఒకసారి ఎలా పట్టుకుని ఎలా వస్తారో ఏంటో చూద్దాం ఒకసారి. మేము అలా స్ట్రైట్గా రావడమేనా సార్ మరి? ఇలానే స్ట్రైట్గా ఒక రోజు 10 కిలోమీటర్లు కలిసిన రోజులు కూడా ఉన్నాయి మేము దీంతో. వాబ్బు, కంటిన్యూగా. మరి కాళ్ళ నొప్పులు కూడా బాగుంటాయి కదా సార్ మరి మీకు? నడిచినప్పుడు ఏముండలే, మీ రోడ్డు వర్క్లు అలానే ఉంటాయా సార్ మరి? అంతే, ఇంటికి వెళ్ళి పడుకున్నాక తర్వాత ఉంటుంది. మరి ఇంకంతేనా సార్? మరి మీ వర్క్ ఎలా ఉంటుంది సార్ మరి ప్రజెంట్ అంటే ఇప్పుడు సమ్మర్లో అంతా వాసిపోతుందమ్మా. కింద గరం పైన గరం. ఇప్పుడు మామూలుగా కంక్రీట్ వరకు మట్టి వరకు నడిస్తే పర్వాలేదు. బీటీ వరకు డాంబర్ వరకు నడుస్తుంది అనుకో, డాంబర్ వరకు నడిస్తే 160 డిగ్రీ హీట్ ఉంటుంది. పై నుండి దాన్ని మెజర్మెంట్ కొలవడం, థిక్నెస్ చెక్ చేసుకోవడం అటువంటివి ఉంటాయి. మీకు ఇంకా ఎవరన్నా సపోర్ట్గా ఎవరన్నా ఉంటారా సార్, లేదంటే మీరు ఒక్కళ్ళే ఉంటారా సైట్లో? ఉంటారులే, ఇంకా ఇంజనీర్స్ ఉంటారు, సైట్ ఇంజనీర్ ఉంటారు, కానీ వాళ్ళు చూసుకోరు. సూపర్వైజర్ ఏంటో బాధ్యత అది. అవునవునులే సార్, ఎందుకంటే ఎక్కువ మెయిన్ సూపర్వైజరే ఎక్కువ. ఇంటికి పునాది, ఇంటికి బేస్ మటం ఎలానో మీరు కూడా కంపెనీకి ఒక సూపర్వైజర్లు మీరు ముఖ్యం. ఓకే. ఇంజనీర్ అనేది మరి జీతాలు నార్మల్గా ఏమన్నా ఉంటాయా సార్, లేదంటే ఎంత ఉంటాయి సార్ మరి? ఉంటామా, మిడిల్గా అటు ఇటు కాకుండా ఉంటుంది. పర్లేదు సార్, కంపెనీలో వర్క్ అంతా ఓకే. నెల జీతం అయితే ఇస్తారు. ఓకే. ఎక్కువ తక్కువ పెట్టుకొని. మీది ఇక్కడ లోకలేనా సార్, లేదంటే లాంగా సార్ మీది? మరి లోకలే అబ్బాయి. లోకలేనా? డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా సార్ మరి? అప్ అండ్ డౌన్. రావడానికి పోవడానికి ఏమన్నా కంపెనీ అంతా ఓకేనా సార్? స్పెషలిటీస్ అన్ని ఓకే. పర్వాలేదా సార్, ఇబ్బంది ఏం లేదు కదా? సాటిస్ఫాక్షన్ అంతే, పర్వాలేదు. అంటే సరిపోకుండా సరిపెట్టుకుంటున్నాం కాబట్టి అది మనకు సాటిస్ఫాక్షన్ అంతే. ఓకే, పర్వాలేదు. జీవితం అలా ఉంటుంది, ఉదయం లేయంగానే తప్పది జీవితం. పొద్దున్న లేవగానే 7 గంటలకు వెళ్ళాలి ఇంటి నుంచి. రాత్రి 7 అవుతుందా 8 అవుతుందో కూడా తెలియదు. ఓకే. మరి అంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్, మరి శుభ్రంగా ఏదోటి ఇంటి దగ్గర ఏదో ప్లాన్ చేసుకోవచ్చు కదా సార్? మరి ఇంటి దగ్గర ఏం చేస్తాం అబ్బాయి, ఇంటి దగ్గర వేయాలంటే కూడా పెట్టుబడి కావాలి కదా సార్. అదేంటి వాటర్ కొడుతుంది మరి? వాటర్ అది రోడ్డుకు వాటర్ కొట్టాల్సిందే, కంపల్సరీ కొట్టాలా సార్? ఎందుకంటే సార్ వాటర్ కొట్టి రూలింగ్ చేయాలి, అప్పుడే రోడ్ అనేది గట్టి పడుతుంటుంది. అవునా సార్? మరి కింద కూడా కొట్టారా సార్? మరి కింద మట్టికి కొట్టినాము, జిఎస్బి కొట్టినాము, థిక్నెస్ 2 లేయర్లు. అబ్బో, థిక్నెస్ ఎంత వస్తారు సార్ మరి 2 లేయర్లు అంటే? థిక్నెస్ అంటే డిపార్ట్మెంట్ ఇచ్చిన ఓకే అగ్రిమెంట్ ప్రకారంగా ఉంటుంది. ఓకే. టైప్ ఉంటుంది. మిషనరీ మీ దగ్గర ఏమేమి పనులు చేస్తాయి సార్ మరి?
మా దగ్గర మిషనరీస్ అన్నీ ఉన్నాయి అబ్బా. ఆ, ఎక్స్వేటర్ ఉన్నది, ఓకే టిప్పర్స్ ఉన్నాయి, ఓకే లోడర్, ఆ, గ్రేడర్, ఆ, ట్యాంకర్స్, ఓకే రూలర్స్, ఓకే ఎవ్రీ ఐటమ్ రోడ్ వర్క్ ఎవ్రీ మిషనరీ ఉంది మా దగ్గర. ఓకే ఆల్మోస్ట్ ఏవి రెంట్కి అయితే ఏం పెట్టరు సార్ మీరు? రెంట్కు అనేది మా కంపెనీలో ఏం కూడా రెంట్కు తీసుకోలేదు. ఓకే బ్లేడ్ ట్రాక్టర్తో సహా ఉంది. అబ్బా పెద్ద కంపెనీయా సార్ చిన్నదా సార్ మరి? కంపెనీ ఆ. లేదు, ఆ, ఏ ఓకే గ్రేడ్. ఓకే పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే ఇంకేంటి సార్ మరి మీ విషయాలు ఏంటి కబుర్లు? ఫుడ్ ఎలా ఉంటుంది సార్ మరి? ఫుడ్ ఇక నార్మల్గా ఉంటుంది అబ్బాయి. చెప్పండి సార్, మేము ఎవరికి ఏమో అనంగానే ఎందుకు లేదు సార్, చెప్పండి పర్వాలేదు. కానీ నార్మల్గా ఉంటుంది ఇక. ఆ, ఏదున్నా గడపాలి. పొట్టకూటి కోసం కోటి ఇద్దలు అన్నట్టు ఏదో. కోసం కోటి విద్యలు ఓకే అంతే. అవన్నీ చెప్పకూడదు కానీ ఆ, నడుస్తుంది అలా జీవితం. కానీ బాగుంటుంది కదా సార్, సైడ్లలో చెట్లు పుట్లు అన్నీ మంచి ఎంజాయ్గా అంతా ఉంటుంది అబ్బా. ఒక్కొక్క సైట్ లో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆ, చల్లపూట బాగుంటుంది, ఓకే. ఎండపూట వాసిపోతుంది అంతే. ఓకే థ్యాంక్ యూ సార్, మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే ఓకే ఎప్పుడన్నా మాకు కూడా చెప్పండి సార్, ఎవరన్నా వర్కర్స్ ఎవరన్నా కావాలంటే మాకు కూడా కొంచెం చెప్పండి సార్. చెప్తాం వేకెన్సీ ఉన్నప్పుడు. ఎందుకంటే పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు కదా సార్, కొంచెం వాళ్ళకు కూడా చదివితే కొంచెం ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, కొంచెం బాగుంటుంది. చెప్తుంటాం మేము కూడా, కాకపోతే ఎవరు ఇష్టపడరు ఈ వర్క్. ఓకే. అంటే బాగా హార్డ్ వర్క్. ఓకే కానీ ఇంతకుముందు బాగా ఉండేది సార్, మంచి ఆల్వి కూడా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరూ కొంచెం పిల్లలు ఎవరు చేయలేరు అంత ఓపికతోటి. పొద్దాక నిలబడి ఉండాలంటే ఎవరు ఉంటారు అబ్బా. అవునవునులే సార్. ఇంజనీర్ వస్తాడు, ఎండి వస్తాడు అని ఎవరు వస్తారని డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఓకే ఎవరు వస్తారు అని చెప్పి ఇక్కడ రెస్ట్ కూడా ఉండకుండా నిలబడే ఉండాలి టైం మొత్తం. అటువంటిప్పుడు ఎవరు ఇప్పటి అబ్బాయిలు ఎవరు చేస్తారు. ఓకే థ్యాంక్ యూ సార్, ఇంత మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే 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 థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. ఓకే సార్.